సో మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు సుగుణ గారు? పాలక్ పన్నీర్ పలావ్ అండి. పాలక్ పన్నీర్ పలావ్. సో పాలక్ యూజ్ చేస్తున్నారు, పన్నీర్ యూజ్ చేస్తున్నారు, పలావ్ వాటితో. అవునండి. పాలక్ పన్నీర్ పలావ్ అన్నారు కదా? అవునండి. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర పేస్ట్, రైస్ 1 కప్పు, నెయ్యి, పన్నీర్, తగినంత ఉప్పు, జీడిపప్పు. సో మరి అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, మొదలు పెడదామా? మొదలు పెడదాం. సో పలావ్ అంటున్నారు కాబట్టి స్టవ్ వెలిగించాలి, ప్యాన్ పెట్టాలి. ఫస్ట్ నెయ్యి వేస్తున్నారు. కొంచెం నెయ్యి ఫస్ట్. ఓకే, ఇందులో నూనె ఏం వాడట్లేదా? నూనె వాడట్లేదు. నెయ్యి కాగిన తర్వాత ఆనియన్స్ వేస్తారు. ఆనియన్స్ వేస్తాం. ఈ దోరగా వేయగలండి. సుగుణ గారు, జనరల్గా మనం మామూలు పలావ్ తింటాము, లేకపోతే ఇంకేదైనా చికెన్ అది తింటాము. ఇలా ఈ థాట్ ఎందుకు వచ్చింది పన్నీర్ పాలక్ మిక్స్ చేసి చేద్దామని? వెజిటబుల్స్ కదండి, పిల్లలకి కొంచెం వెరైటీగా ఇష్టపడుతుంటారు కదా, ఎప్పుడూ తినే ఫుడ్ కాకుండా కొత్త థాట్ కదా. మామూలుగా అసలు ఖాళీ ఉంటుందా ఇంట్లో మీకు? ఉంటుందండి. ఉంటుందా? ఏం చేస్తూ ఉంటారు అసలు ఖాళీ టైంలో? అప్పుడప్పుడు వంట ప్రయోగాలు చేస్తుంటామండి. ఇంకా ఇంట్రెస్ట్లు ఉన్నాయా ఇంట్లో? కుట్లు, అల్లికలు అట్లా కదా? కొద్దిగా షాపింగ్ ఇష్టం బాగా. అందులో శారీస్ ఇష్టమా? శారీస్ ఇష్టం. బ్లౌజెస్ కానీ శారీస్ కానీ కొంచెం మోడల్గా తయారు చేసుకోవడం అట్లా ఇంట్రెస్ట్ అండి. మా వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైనా చేసినా కొంచెం అందరినీ అలంకరించడం అలాంటివి సరదా. ఓకే, సో ఈ బ్లౌజ్ కూడా మీరు చాలా డిఫరెంట్గా తీసుకున్నారు కదా. మామూలుగా అయితే ఇంతకు ముందు రోజుల్లో ఇక్కడ వరకు అంటే పట్టీ వస్తుంది, కానీ తీసుకోవాలి అలాగా పట్టీ లేకుండా తీసుకున్నారు. సో ఆనియన్స్ వేడైపోయి బాగా వేగాయి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ఇంట్లో జీలకర్ర. ఇది జీలకర్ర అలుగుదలకు కూడా మంచిదండి, తొందరగా అరగడానికి. ఎక్కువ జీలకర్ర అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచిదని కూడా విన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా సుగుణ గారు, అంటే మీరు సోషల్ సర్వీస్ అంటే మ్యారేజెస్ కూడా చేస్తున్నారు కదా, లవ్ మ్యారేజెస్ అలా చేస్తూ ఉన్నారు కదా. లవ్ మ్యారేజ్ చేసినప్పుడు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదా? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచే కానీ. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ కన్నాండి, పెళ్లి చేసుకున్న టైంలో ఉన్నటువంటి వ్యామోహాలు జీవితకాలం ఉండకపోవటమే మెయిన్ ప్రాబ్లం. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఎవరైనా కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇష్టపడటం అనేది తప్పు కాదు, ఇష్టపడచ్చు. కానీ ఇష్టపడ్డప్పుడు బయటకు వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మెప్పించి చేసుకుంటే బాగుంటుందని జీ తెలుగు దీని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అంటే లవ్ చేయొచ్చు, తప్పేం కాదు, కానీ పేరెంట్స్ని మాత్రం అన్ని సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళని వాళ్ళ గుండె మీద తన్ని బయటకు వచ్చి వాళ్ళకి సంఘంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురావటమే కదండి. అలా ఒప్పిస్తే బాగుంటుంది. ఇవాళ రేపు క్యాస్ట్ విషయాల్లో కానీ మిగతా విషయాలు కానీ అంత ఆలోచించట్లయితే పెద్దలు కూడా బాగా సహృదయంతో బాగా ఆలోచిస్తున్నారు, సరైన కోఆపరేషన్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఇంట్లో నుంచి రాబోయే ముందు పేరెంట్స్ ని ఎస్పెషల్లీ మాక్సిమం సామాజికంగా వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి కదా పేరెంట్స్కి, వీళ్ళకి కూడా ఉంటాయి, కాకపోతే ఆ వయసులో తెలియవు. అయితే లవ్ చేయొచ్చు, కానీ పేరెంట్స్ని ఒప్పించి చేసుకుంటే మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పేస్ట్ వేసాం. పాలక్ ఇది జస్ట్ పేస్ట్ చేశారు అంతేగా? పేస్ట్ చేసాం అంతే. నెక్స్ట్ రైస్ కొంచెం అది మొత్తం నుంచి. సో ముందైతే పాలక్ పేస్ట్ వేసాం. కొంచెం రైస్ 1 కప్పు, 1 కప్ వేసారు. బియ్యం వేసేసాము, తిప్పుకున్నాము. నెక్స్ట్ ఏం వేయాలండి? కొంచెం తగినంత ఉప్పు అండి. ఓకే, ఎసరు పోయచ్చా ఇంకా? ఆ కప్పు 1 కప్పు బియ్యానికి 2 కప్పు నీళ్ళు అండి. ఓకే, ఈ కప్పు నిండా వేసాం కదా. వాటర్ వేసాం, మూత పెట్టేస్తే 10 నిమిషాలు అయిపోయింది. సో రైస్ ఉడికేలోపు ఇంకేమైనా వేయాల్సింది అండి ఇందులో? ఇది పన్నీర్ వేయాలి. పన్నీర్ కూడా ఇప్పుడే పన్నీర్ వేసాను. ముందే ఫ్రై చేసుకున్నారు కదా? ముందే ఫ్రై చేశాను. ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది కదా, ఇంకొంచెం సేపు ఉడకాలి. మూత పెట్టి ఉడికిద్దాం. మూత పెట్టి. సుగుణ గారు, మీరు సోషల్ సర్వీసింగ్ చేస్తూ అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అయితే సోషల్ సర్వీస్ గురించి మీరు చాలా కేసెస్ కూడా చూసి ఉంటారు. ఎవరిది తప్పున్నా సరే వాళ్ళు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు తప్పు అని ఒప్పుకోరు. దానికి అసలు మీరేమంటారు? ఫస్ట్ అర్థం చేసుకునే మనస్తత్వం పెరగాలండి. ఇద్దరు ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. అసలు సామాజిక బాధ్యత అనేది ఇప్పటి తరంలో మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుందండి. మొదటగా తన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది, కానీ అన్నిటినీ ఎవరో మీద నెపం పెట్టి తప్పుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. అంటే దానికి ముఖ్య కారణం సెల్ఫిష్నెస్, ఈగోస్ అనేది సెకండరీ. ఫస్ట్ స్వార్థం,
తర్వాత ఈగో. ఇప్పుడు తల్లి పిల్లల విషయంలో కానివ్వండి, భార్యాభర్తల విషయంలో కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, అన్ని రంగాల్లో ఏ విధంగా చూసినా కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా తక్కువైంది. ఎంతసేపటికి చట్టాలనో చుట్టాలనో తిట్టడమే తప్ప అసలు మనం ఏం చేస్తున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకోవడం అనేది చాలా తక్కువ ఉంది. అది చాలా అవసరం. ఎడ్యుకేషన్లో కానివ్వండి, చిన్నప్పుడు పేరెంట్స్ చెప్పడంలో కానివ్వండి, సామాజికంగా కొందరు పెద్ద మనుషులు చెప్పే మాటలు కానివ్వండి, వార్తాపత్రికలు కానివ్వండి, మెసేజ్ తీసుకోవాల్సింది తీసుకోకుండా వేరే విషయాల మీద వ్యామోహం పెంచుకుంటున్నారే కానీ అసలు మెసేజ్ రిసీవ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. చాలా తక్కువ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఒక అమ్మ నాన్న వీళ్ళని కాదు, లవర్సే కాదు, ఎవరైనా ఫీమేల్ ఇద్దరి మధ్య ఫీమేల్ ఏమైనా కానీ తల్లిదండ్రి పట్ల బాధ్యత నిర్వర్తించట్లేదు. భర్తలు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సరైన అండర్స్టాండింగ్ ఉండట్లేదు. సామాజికంగా కూడా అసలు సమాజానికి వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు? సమాజాన్ని ప్రశ్నించే ముందు సమాజానికి మనం ఏం చేసాం అనేది కూడా ముఖ్యమే కదా. సో ఫస్ట్ మనది మనం చూసుకుని, ఇందాక మీరు ఫస్ట్ లోనే అన్నట్టు ఫస్ట్ మనం సెటిల్ అయ్యి తర్వాత పేరెంట్స్ ని చూసుకుని తర్వాత ఇంకొకరికి హెల్ప్ చేయాలి, అప్పుడు ముందుకు రావాలి. ఓకే, ముఖ్యంగా మీరు అన్నది ఇంకొకటి పాయింట్ కూడా రైట్. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పేరెంట్స్ చూసుకోవట్లేదు, చూడడానికి ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా పిల్లల దగ్గర ఉండట్లేదు, డబ్బులు ఉన్నా. ఇండియాలో ఉన్న వాళ్ళేమో చూడట్లేదు, అందరూ అని కాదు, ఎక్కువ శాతం. అమెరికాలో ఉంటేనో చూడటానికి వీలు పడట్లేదు. గ్రామాలకు వెళ్తే ఏముంది, ఎక్కడ చూసినా కానీ వృద్ధులే వాళ్లే ఉంటున్నారు. చూసే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒంటరితనం అనేది వాళ్ళని చాలా బాధిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళు దగ్గరుండి చూసుకోవాలి. ఇదివరకు ఏంటంటే ఎక్కువ మంది సంతానం ఉండేవాళ్ళు, వ్యవసాయం అని ఒకళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఉండేవాళ్ళు, వాళ్ళని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సంతానం కూడా తక్కువైంది. వాళ్ళు వివిధ ప్రాంతాలకి ఉద్యోగరీత్యా వెళ్ళటం, వీళ్ళు ఒంటరితనం భరించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళని చూడాల్సిన బాధ్యత పిల్లలదే, కానీ సమాజం మీద నెట్టేస్తున్నారు. వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు. మన బాధ్యత అని గుర్తించలేకపోతున్నారు. నా అనే తత్వాన్ని విడనాడి మన అనే ఒక దీనిలోకి వెళ్ళిపోతే మనది, మన కుటుంబం, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన అనేది ఏర్పడితే ఇన్ని సమస్యలు ఉండవు. కొంత ఉమ్మడి వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. నా అనుకునేసరికి ఏదైనా సింగులర్, నా మన అనేసరికి చూడండి, మన అంటే రెండు పెదాలు కలుస్తాయి. ఓకే, అంటే నా నేను అనుకోవడం మానేసి మన అనుకుంటే అందరితో కలిసి. ఈ మధ్య జీ తెలుగులో కూడా కుటుంబం అని ఒక జీ కుటుంబం అవార్డ్స్ ఫంక్షన్ చేశారు. అది చాలా ఆనందంగా ఉంది, చూడటానికి కూడా కన్నుల పండుగగా ఉంది. కుటుంబం అనే నేపథ్యం ఏదైనా కానీ చాలా ఇంపుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. వంట అయిపోయినట్టే కదా, రైస్ కూడా ఉడికిపోయింది. బౌల్లోకి తీసుకుందాము. ఇంకా దీనికి గార్నిషింగ్ ఉందా? కొంచెం పుదీనా, జీడిపప్పు. చూడండి, అన్నీ కలిస్తే ఎంత చక్కగా ఉందో, కలర్ఫుల్గా ఉందో, కంటికి ఎంత ఇంపుగా ఉందో. మనం కూడా అంతే, అందరం కలిస్తే సంగమం ఎంత బాగుంటుందో చూడండి. వంటతో పోల్చి మన సమాజం గురించి చెప్పినందుకు సమష్టి కృషి. కంగ్రాట్స్. పాలక్ పన్నీర్ పలావ్ రెడీ. టేస్ట్ చేద్దాం. సో ఆడియన్స్ ఒకసారి చెప్పేసి టేస్ట్ చేద్దాం. ఓకే. పాలక్ పన్నీర్ పలావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి మీకోసం. పాలక్ పన్నీర్ పలావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర పేస్ట్, పన్నీర్ ముక్కలు, బియ్యం, ఉప్పు, జీడిపప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని, పాలకూర పేస్ట్, బియ్యం వేసి కలుపుకొని, తగినంత ఉప్పు, ఎసరుకు సరిపడా నీళ్లు వేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి బాగా ఉడికించాలి. రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పుదీనా ఆకు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. పాలక్ పన్నీర్ పలావ్ టేస్ట్ చేయడానికి రెడీ.